నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బైర్మల్ వీధి దుకాణదారులతో కమిషనర్ సమావేశం. పట్టణ పరిశుభ్రతపై కీలక ఆదేశాలు. నంద్యాలలో ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. మానవత్వమే పరమావధిగా సేవా కార్యక్రమాలు. నంద్యాలలో మే 9న ఇస్లాం మెన్ నికాహ్ భారీ బహిరంగ సభ. ఈ నెల 12వ తేదీన నంద్యాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. భక్తులకు ఆహ్వానం. మహానంది గోశాలకు పశుగ్రాసం విరాళం. రోడ్లపై ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక. బలపనూరు మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. నంద్యాల పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 12వ తేదీ తెల్లవారుజామున 5 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల సమక్షంలో స్వామివారికి భక్తి శ్రద్ధలతో క్షీరాభిషేకం మరియు పంచామృత అభిషేకాలను నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు మహామంగళ హారతి నైవేద్యం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ మరియు కార్యనిర్వహణాధికారి వేణునాథరెడ్డి కోరారు. ఈ సందర్భంగా స్వామివారిని కనువిందుగా పూలతో అలంకరించి పూలంగి సేవను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుండి భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు నంద్యాల శ్రీ హనుమాన్ దీక్షా మండలి వారి ఆధ్వర్యంలో పానక పందేరము అనంతరం స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరగనుంది. ఈ వేడుకల కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ మంగళవారం, వచ్చే మంగళవారం అనగా 12వ తారీఖు మన హనుమత్ జయంతి జరుగుతున్నది. ఈ హనుమత్ జయంతి మా ఆంజనేయ కోదండ రామస్వామి దేవస్థానం నందు మేము ఘనంగా జరిపిస్తున్నాము. ఈ హనుమత్ జయంతి నాడు 5 గంటలకే స్వామికి క్షీరాభిషేకము మరియు పంచామృతాభిషేకము జరపబడుతుంది. మరియు ఆ తర్వాత స్వామికి అర్చనలు, తర్వాత అలంకరణ, ఆ తర్వాత నైవేద్యం, మహానైవేద్యం అనేది 11 గంటలకు జరుగుతుంది. ఆ దినము తప్పకుండా మన ప్రజలందరూ స్వామి గారి దగ్గరికి వచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. హనుమత్ జయంతి నాడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. ఆ రోజు 12:30 1 గంటకంతా అన్నదాన కార్యక్రమం మా దేవస్థానం నందు జరుగుతుంది. ఆ రోజు ఇక్కడికి వచ్చిన భక్తాదులందరూ వారి భోజనము ఇక్కడే చేసి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మరియు 5 గంటలకు స్వామి విగ్రహము మన గ్రామోత్సవం అనేది జరుగుతుంది. ఆ గ్రామోత్సవం నందు ప్రజలందరూ పాల్గొనవలసిందిగా, అంటే హనుమత్ జయంతి నాడు హనుమత్ స్వామితో పాటి గ్రామోత్సవంలో మన ప్రజలందరూ పాల్గొంటే అది ఘనంగా జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. వైశాఖ బహుళ దశమి అంటే మే 12వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి తెల్లవారుజామున 5 గంటలకు క్షీరాభిషేకం పంచామృతం చేసి తర్వాత పూలతో అలంకరించి
విశేషమైన అలంకరణతో కూడి ఆ తర్వాత మహామంగళ హారతి ఇచ్చేసి స్వామికి అర్చనలు, తర్వాత తీర్థప్రసాదాలు అవన్నీ కూడా వినియోగిస్తాము, వితరణ చేస్తాం అనమాట. ఆ తర్వాత మహానైవేద్యం 11 గంటల తర్వాత చేసిన తర్వాత మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా అన్నదాన మహోత్సవంలో కూడా పాల్గొని స్వామివారి కృపలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మార్కెట్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై మున్సిపల్ యంత్రాంగం ఉక్కుపాతం మోపుతోంది. ఈ మేరకు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన కమిషనర్ శేషన్న అక్రమ ఆక్రమణలు తొలగించాలని మరియు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రధాన మార్కెట్ సముదాయాన్ని మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్లోని పారిశుద్ధ్య పరిస్థితులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చెత్త చెదారం పేరుకుపోకుండా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారులు తమ దుకాణాలను రోడ్లపైకి విస్తరించడం వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెట్ను ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చడానికి ప్రతి వ్యాపారి, వినియోగదారుడు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ కవర్లు వాడితే భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేశారు. మార్కెట్ ఆధునీకరణకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ సముదాయంలో క్రమశిక్షణ పాటించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో మున్సిపల్ ఉన్నత అధికారులు మరియు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నంద్యాల పట్టణంలో ఏకైక వెజిటబుల్ మార్కెట్ పెద్దది మన చౌక ఉంది, మన చౌకలో ఉంది. దీన్ని రోజుకు వేల మంది సందర్శిస్తుంటారు. అమ్మేవాళ్ళు కానీ, కొనుక్కునేవాళ్ళు కానీ. నంద్యాలలో విపరీతమైనటువంటి ఇంకా మార్కెట్, అలాంటి మార్కెట్ను కొంత స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. గత 2-3 సంవత్సరాల కల్లా ఆఫ్ చేయకుండా డిపార్ట్మెంట్ ద్వారా కలెక్షన్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆప్షన్స్ చేసాం, పాటదారులు వచ్చి పాడుతున్నారు. వారి యొక్క విషయాలు మేము వినాలి, అలాగే దుకాణదారుల యొక్క సంగతి కూడా గమనించాలి. అందులో భాగంగానే మేము ఇరువైపుల వారికి ఏం చెప్తున్నామంటే కనుక మీకు ప్లేస్ ఏదైతే జీరో మార్క్ అవుతుందో ఆ ప్లేస్లో ఉండుకొని కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో ముచ్చిపోయే వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి ఇంకా చిన్నపిల్లలు, లేడీస్ మార్కెట్లోకి వస్తూ ఉంటారు. అందరూ కలిసి వచ్చినప్పుడు ఈ యొక్క రద్దీగినట్లు ఉంటే కనుక వాళ్ళు వచ్చి ఫ్రీగా కూరగాయలు కొనుక్కోవడానికి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల దీన్ని గమనించుకొని దుకాణదారులు కావచ్చు, దుకాణదారులే ముఖ్యంగా మీ షాప్ ఏదైతే ఉందో ఆ యొక్క సరిహద్దు ఏదైతే ఉందో దాటి మళ్ళీ రోడ్లోకి వచ్చి రోడ్లో నుంచి ఉండినప్పుడు కొనుగోలుదారులు వాళ్ళందరూ కూడా స్కూటర్ల మీద, బైకుల మీద వచ్చి నుంచొని, అంటే అలాగనే కూర్చొని బైకులో కూర్చొని కూరగాయలు ఇవ్వండి, ఆ కూరగాయ ఈ కూరగాయ జరుగుతూ ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ బాగా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఇరువైపుల వారికి రిక్వెస్ట్ అంటే కనుక మార్కెట్ను చక్కగా ఉంచుకుందాం, శుభ్రంగా ఉంచుకుందాం. శుభ్రంగా ఉంచుకుంటే బాధ్యత మాది మున్సిపాలిటీది. 100% శుభ్రంగా ఉంచుతాం. శుభ్రంగా లేని పక్షంలో మాకు ఫోన్ చేయండి. మానవత్వం కోసం ఏకమౌదాం అనే నినాదంతో నంద్యాల జిల్లాలో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
జీన్ హెన్రీ డ్యూనస్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదే సందర్భంలో రెక్టాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వ్యాపారవేత్త గొల్ల సుదర్శనం రెక్టాస్ సేవా కార్యక్రమాల కోసం ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. ఆయన ఉదారతను అభినందిస్తూ రెక్టాస్ సభ్యులు సుదర్శనంని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా రెక్టాస్ సంస్థకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మరియు తలసేమియా దినోత్సవం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని తల్లి పిల్లల వార్డులో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎంఓ డాక్టర్ రఫీక్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ తక్కువ ధరకే నాణ్యమైన మందులను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా ప్రజలకు మీ ఇంటికి మీ డాక్టర్ అనే ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి వైద్యం అందజేస్తుంది. అలాగే ఇటీవలే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జనౌషధి అనే మందులు తక్కువ ధరలో నాణ్యమైన మందులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ లో కూడా ఈ రోజు 1 సంవత్సరం అయింది బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసి దానిలో ప్రథమ వార్షికోత్సవం నిర్వహించి అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశాము. అలాగే రెడ్ క్రాస్ కు ₹1,00,000 విరాళం ఇచ్చి సహకరించిన దాతని ఈ రోజు యూనిటీ ఇన్ హ్యుమానిటీ పేరు మీద రెడ్ క్రాస్ యొక్క సందేశం ద్వారా సుదర్శనం గారిని కూడా మేము ఈ రోజు సన్మానించుకోవడం జరిగింది. రెడ్ క్రాస్ కు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Today, Indian Red Cross Society Nandiyal branch, the chairman, the treasurer, the other members of the Indian Red Cross Society of the Nandiyal branch, they are distributing the foods and breads to the patient and the attendants of the Government General Hospital Nandiyal in the Department of Gynecology and Pediatric Ward. I would like to thank for the Indian Red Cross Society Nandiyal branch for not only providing the foods and breads, they are even participating, they are providing Janaushadhi also in the premises of the hospital. I request all the public of the Nandiyal to utilize the opportunity of this Indian Red Cross Society. Thank you. ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంగా ఈ రోజు తల్లి పిల్లల వార్డ్ లో వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశాము. అలాగే ఈ సందర్భంగా గోళ్ళ సుదర్శనం గారిని మేము సన్మానించడం జరిగింది రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చేస్తూ ఉంటామని మాకందరూ సహకరిస్తే మేము ముందు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మంచి డెవలప్మెంట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో ఈ నెల 9వ తేదీన ఇస్లాం మే నికాహ్, ఇస్లాంలో వివాహం అనే అంశంపై భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. నబీనగర్ నడిగడ్డలోని మస్జిద్ ఏ సాద్ బిన్ అబీ వక్కాస్ ఆవరణలో శనివారం ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను మసీదు కమిటీ సభ్యులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సభకు బెంగళూరుకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మస్జిద్ ఏ ఉమర్ షారుఖ్ ఖతీబ్ మరియు ఇమాం హజరత్ మౌలానా ముజమిల్ సాహిబ్ ప్రషాది ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించనున్నారు. ఇస్లాం ధర్మం ప్రకారం వివాహ ప్రాముఖ్యత, పద్ధతులు మరియు ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లలో పాటించాల్సిన నిరాడంబరత గురించి వారు ప్రత్యేక సందేశాన్ని ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మౌల్వీ అబ్దుల్ షుకూర్ రషాదీ మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ ఈ సభకు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పండితులు బోధించే ధర్మ సూత్రాలను విని ప్రతి ఒక్కరూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణము మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు తెలియజేయమనగా నికాహ్ గురించి రేపు శనివారము అనగా 9వ తేదీ సాద్ బిన్ అబీ వక్కాస్ మస్జిద్ ప్రాంగణం నందు ఒక గొప్ప సభ ఏర్పాటు చేయడం అనేది. దీంట్లో కర్ణాటక నుంచి మొహమ్మద్ ముజమ్మిల్ సాఫ్ గారు వస్తున్నారు. కావున నంద్యాల ప్రజలందరూ ఈ కార్యక్రమము అందరికీ అవసరం కాబట్టి దీంట్లో భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో జరిగే సందేశాన్ని అందరూ స్వీకరించి ఈ సభను విజయవంతానికి పునాది చేయాలని కోరుకుంటున్నాం. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अजीज साथियों, मस्जिद साद बिन अबी वक्कास रजी अल्लाह अन नबी नगर नंदयाल, इस मस्जिद के अहाते में इस्लाम में निकाह का तसव्वुर इस उन्वान से एक जलसा रखा गया है।
जिसका मकसद ये है कि निकाह के नाम पर जो लड़कियों पर जुल्म सितम किया जाता है, जहेज वगैरह जो इस्लाम ने मना किया है, उन चीज़ों को लेकर जो जुल्म सितम किया जा रहा है लड़कियों पर, उसके बारे में इस्लाम क्या कहता है और जहेज लेना कितना गलत है, ऐसी बहुत सारी चीज़ें जो इस्लाम ने निकाह को सादा किया है, उसको जो तंग करते ये लोग जा रहे हैं, उसको रोकने के लिए और लड़कियों पर जुल्म सितम को रोकने के लिए खुसूसियत के साथ इस उन्वान से इस जलसे को कायम किए हैं, जिसके अंदर इस्लाम में निकाह किसको कहते हैं इसको बताने के लिए हजरत मौलाना PM मुजम्मिल साहब रशादी वाला जाही दामत बरकातुहुम बेंगलुरु के हजरत हैं, जो बेहतरीन अंदाज से इस सिलसिले में बताएंगे। ये जलसा 9 तारीख 5वां महीना 2026 हफ्ते के दिन शाम में, जिसमें मर्द हजरात के अलावा खवातीन के लिए भी सुनने का इंतज़ाम किया गया है। इसलिए आप तमाम हजरात से गुजारिश की जाती है कि इस खुशी के मौके पर और इस जलसे के मौके पर तमाम हजरात जलसे के अंदर शिरकत करके हजरत का खुसूसी बयान सुनकर उसके ऊपर अमल करने की कोशिश करें, ताकि हमारी जिंदगियों के अंदर सुधार आ सके और हजरत का बयान से हम इस्तिफादा हासिल करके जुल्म सितम को रोकने के लिए बयान जरिया बन सकता है। इसलिए अजीज साथियों, आप खुद भी तशरीफ लाएं और अपने घर के खवातीन को भी इसकी इत्तिला दें, ताकि सब मिलकर इस्लाम के इस खुसूसी बयान को सुनने की कोशिश करें। ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలోని గోశాలకు శుక్రవారం విరాళం అందింది. నంద్యాల పట్టణం రైతు నగర్కు చెందిన మల్లికార్జున పశువుల దానా ట్రేడర్స్ అధినేత నాగిరెడ్డి సుమారు 6,000 రూపాయల విలువైన పశుగ్రాసాన్ని ఆలయ గోశాలకు అందజేశారు. తాను నమ్మిన దైవానికి సేవ చేయడమే లక్ష్యమని నాగిరెడ్డి వెల్లడి చేశారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని గోశాలలకు కూడా విరాళాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. విఏబి వారి దానా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. నంద్యాల నాగిరెడ్డి అనే గోశాలకు ప్రస్తుతానికి ఒక 9 ప్యాకెట్లు దానా ఇస్తున్నాను. దీంట్లో 14 పోషకాలు ఉంటాయి. గోవులకు బర్రెలకు అన్నిటికీ మేలు. ఇక ఎప్పుడైనా కానీ గోశాలకు నేను సాయం చేయగలను. నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీ యంత్రాంగం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న బైర్మల్ వీధిలోని దుకాణదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వ్యాపారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా పట్టణ పరిశుభ్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. దుకాణాల ముందు చెత్త వేయకుండా డస్ట్బిన్లను ఏర్పాటు చేసుకోవాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిలిపివేయాలని, పర్యావరణానికి ముప్పు కలిగించే వస్తువులను వాడకూడదని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద వాహనాల పార్కింగ్ క్రమపద్ధతిలో ఉండేలా చూసుకోవాలని, తద్వారా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని కోరారు. మార్కెట్ పరిధిలో టాయిలెట్ల ఏర్పాటు మరియు వాటి నిర్వహణపై చర్చించారు. నంద్యాల మున్సిపాలిటీని స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి వ్యాపారి సహకరించాలని కమిషనర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు బైర్మల్ వీధి దుకాణదారులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపాలిటీ వారము, ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వారు కలిసి బైర్మల్ స్ట్రీట్ లో ఉన్నటువంటి దుకాణదారులందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేశాం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు చెప్పాం. బైర్మల్ స్ట్రీట్ ను పరిశుభ్రంగా ఉంచుకుంటే కలిగేటువంటి లాభాలేంటి, పరిశుభ్రంగా ఉంచుకోకపోతే కలిగేటువంటి నష్టాలు ఏంటి అనే విషయాలు వాళ్ళకి చెప్పాం. వారు కూడా గత సంవత్సరం నుంచి 40-50 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ మేము దుకాణాలు పెట్టుకున్నాం. ఆ రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది అనేటువంటి మార్పులు చెప్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ప్రధానంగా ట్రాఫిక్ సమస్య గురించి ఒకటి చెప్తున్నారు. అలాగే టాయిలెట్స్ లేడీస్ కి లేవని చెప్తున్నారు. ట్రాఫిక్ ఇష్యూ సంబంధించి ట్రాఫిక్ సిఐ గారు ఒకసారి గమనించి ఎలా అయితే బాగుంటుందనేసి వారు చెప్తారు. టాయిలెట్ విషయానికి వచ్చేకల్లా టాయిలెట్ ఈ ప్రాంతంలో శాంక్షన్ అయింది. దాన్ని
ఇస్తాము. అందరికి కూడా సౌకర్యంగా ఉండే విధంగా చేస్తాం. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వీళ్ళందరూ చెప్పాం. ప్రతి షాపులో కూడా ఒక స్టిక్కర్ పెట్టుకుంటా ఉంటున్నారు. ఈ షాపులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మబడదు, ఇవ్వబడదు, వాడబడదు అని ఒక స్టిక్కర్ పెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి షాపులో కూడా ఇక్కడ షాపులో డ్రై వేస్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక బ్లూ బుట్ట పెట్టుకొని ఆ బ్లూ బుట్టలోనే ఆ షాప్లో వచ్చేటువంటి వేస్ట్ అంతా కూడా వేసి ఉదయం మున్సిపాలిటీ వారికి అందిస్తామని చేసి మాకు సహకారం వాళ్ళు అందిస్తున్నామన్నారు. ధన్యవాదాలు వారందరికీ. అదేవిధంగా ఎంక్రోచ్మెంట్లు ఎవరైనా ఉంటే కనుక కాలువలు దాటి వచ్చేట అవన్నీ కూడా బ్యాక్ వెళ్ళిపోతే చెప్పాం, వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఆ విషయంలో వాళ్ళకు 1-2 రోజుల పాటు సమయం ఇస్తాం. సమయం అయినాక కూడా వాళ్ళు ఇంకా అలాగే ఉంటే కనుక వాటిని రెగ్యులేట్ చేసేటువంటి కార్యక్రమాలు కూడా పెడతాం. సో బైర్మల్ స్ట్రీట్ ఒకప్పుడు బస్సు తిరిగేదట, మరి ఈరోజు ఏంటి కార్లు వచ్చినా కూడా కష్టంగా ఉంది. దానికి సంబంధించి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కలిసి మేము సమన్వయంతో ఈ యొక్క రోడ్డును కొంచెం ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలనుకుంటున్నాం. దానికి వారందరూ కూడా సహకారం అందించండి అనేసి అడుగుతున్నాం. వారి యొక్క సహకారం చాలా అవసరం. వారి యొక్క సహకారంతో ట్రాఫిక్ ఫ్రీగా ఉండే విధంగా చేసే విధంగా, అదేవిధంగా కాలువలు డ్రై వేస్ట్ తోటి కానీ వెట్ వేస్ట్ తోటి కానీ నిండుకోకుండా ఎక్కడ కానీ కాలువ ఓవర్ఫ్లో అవ్వకుండా చర్యలన్నీ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క బైర్మల్ స్ట్రీట్లో రోజుకు 2 సార్లు స్వీపింగ్ చేయాలనుకుంటున్నాం. ప్రతిరోజు ఉదయం స్వీపింగ్ అవుతోంది. అవసరమైతే మళ్ళీ కూడా ఆఫ్టర్నూన్ కూడా స్వీపింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. అందువల్ల మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేటువంటి శుభ్రతను అందుకోండి, వాడుకోండి, సద్వినియోగపరచుకోవడం చెప్తున్నాం. జిల్లాలోని పాణ్యం మండలం బలపనూరు మెట్ట వద్ద శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వచ్చిన బోర్వెల్ వాహనం ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. రాజంపేట సమీప గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బలపనూరు మెట్ట వద్ద బోర్వెల్ లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ మార్గంలో వెళ్తున్న విశ్వభారతి మెడికల్ హాస్పిటల్ కు చెందిన ఫిజిషియన్ అసిస్టెంట్ వెంటనే స్పందించారు. క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం వరాటేట్ వాహనంలో నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి రాజంపేట పరిసర ప్రాంతానికి చెందిన డ్రైవర్ గా గుర్తించినప్పటికీ అతని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయనది రాజంపేట దగ్గర ఏదో చిన్న విలేజ్ అంట. ఆయనకి ఇక్కడ యాక్సిడెంట్ అయింది. నేను ఫిజిషియన్ అసిస్టెంట్ విశ్వభారతి మెడికల్ కాలేజీలో చదువుతున్నాను. అట్ ఏ టైం ఫస్ట్ ఎయిడ్ చేసాము. ఆయన ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా ఆయనని దగ్గర తీసుకోవాలని కోరుకుంటున్నాను. బోర్వెల్ ట్రక్ క్రాస్ చేసుకుంటూ ఆయన స్పీడ్గా వచ్చేసాడు. అది క్రాస్ అయ్యేటప్పుడు కొట్టేసి వెళ్ళిపోయింది. ట్రక్ అయితే నిలబడలేదు, వెళ్ళిపోయింది. వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చాము. వాళ్ళ వైఫ్ అంట, ఆమెకు ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళు ఇక్కడ లేరంట. ఆయన బులోరా డ్రైవర్ అంట. ఎక్కడ పని చేస్తారో తెలీదు. బులోరా డ్రైవర్ ఆయన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బైర్మల్ వీధి దుకాణదారులతో కమిషనర్ సమావేశం. పట్టణ పరిశుభ్రతపై కీలక ఆదేశాలు. నంద్యాలలో ఘనంగా ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. మానవత్వమే పరమావధిగా సేవా కార్యక్రమాలు. నంద్యాలలో మే 9న ఇస్లాం మెన్ నికాహ్ భారీ బహిరంగ సభ.
ఈ నెల 12వ తేదీన నంద్యాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు, భక్తులకు ఆహ్వానం. మహానంది గోశాలకు పశుగ్రాసం విరాళం. రోడ్లపై ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తప్పవు, మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక. బలపనూరు మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.